యేసు చూపిన ప్రేమ ఇతరులకు చూపించేటువంటి మార్గం. యేసు ప్రభు దయాళుడై ఆయన ప్రేమను మన ఎడల కనపరిచినట్టు మనం కూడా ప్రేమించాలి. మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు యేసయ్య లోకానికి వచ్చి తన కొరకు మనకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించినాడు కదా. అటువలే క్రైస్తవ జీవితానికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం ప్రేమ. నీవు నీ ఇంటి వారిని ప్రేమించు, నీ బంధువుని ప్రేమించు, నీ రూహాన్ని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఒకవేళ మన జీవితంలో ప్రేమ లేని వారమైతే మ్రోగిడి కంచులో గడగడలాడు తాళమై ఉంటాము. పౌలు గారు హెచ్చరించినాడు. అలా ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఇతరులకు మన ప్రేమను చూపించామో అప్పుడు మనం ప్రేమించబడతాం. లవ్ అండ్ బీ లవ్డ్, ప్రేమించు ప్రేమించబడు. ఈ గొప్ప సూక్తిని మనం కలిగి ఉందాం. యేసు దేవుడు మనం ప్రేమించాడు, మనం ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన ప్రేమిస్తున్నాం అంటానికి ఆధారం ఏంటంటే మన పొరుగు వారిని ప్రేమిద్దాం. మనం ఎక్కడున్నా సరే అట్టి ప్రేమ యేసు కనపరిచినది ప్రపంచానికి చాటి చెప్దాం. అది క్రైస్తవ విశ్వాసంలో ఉన్న గొప్ప లక్షణం. గాడ్ బ్లెస్ యూ.